ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు జరిగే నష్టాన్ని, రైతులకు ఈరే లేకుండా రోడ్ల మీదకి రైతులు వచ్చిన పరిస్థితి ఇంత జరుగుతూనే కూడా తెలుగుదేశం నాయకులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరు కూడా రైతుల గురించి పట్టించుకొని పరిస్థితి. పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర దొరకని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన వరకు మందుల విషయంలో అయితేనేమి, రైతులకు రేట్లు లేకపోతే కూడా ప్రభుత్వం తరపునే కొని ఆ రోజు ధర స్థిరీకరణ కింద 6,000 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రైతుల దగ్గర నుంచి ఎప్పుడైతే పంటకు గిట్టుబాటు ధర లేదో అప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పంటలు కొనే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉండేది. కానీ ఈరోజు ఊరికే కళ్ళ నీళ్ళు రైతులకు మేము అది చేస్తామని కళ్ళ నీళ్ళు తుడపని తప్ప ఏమాత్రం ఊరికే పేపర్లో మీడియాలో మాట్లాడడం తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితిలో ఈరోజు చూడడం జరుగుతుంది. ఒక్కసారి మనం చూస్తే పొగాకు రైతులు మొదలుకొని మామిడి పంట పండించిన రైతులను మొదలు పెట్టుకుంటే టమోటా, మిర్చి, ఈరోజు మిర్చి కూడా ధర మనం అంతకుముందు చూడడం జరిగింది, ధర లేని పరిస్థితి. ఈరోజు టమోటా పండ్లకు కూడా ధర లేని పరిస్థితి. ఈరోజు ఉల్లి పరిస్థితి చూసుకుంటే రైతులకు వాళ్ళు వాళ్ళు పంటకి ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకంటే కూడా వాళ్ళకు కనీసం పంట పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఈ రోజులో ఉండే పరిస్థితి ఉన్నాను. అంటే 3 రూపాయలు 4 రూపాయలు, నిన్న ఏదో 10 రూపాయలు అని చెప్తున్నారు కానీ 10 రూపాయలు కూడా ఈరోజు ఎక్కడ మార్కెట్ యార్డ్లో కొనని పరిస్థితి. ఏ విషయం చూసుకునే కూడా రైతుల దగ్గర నుంచి మార్కెట్లో వస్తే రేట్లు రావడం లేదు, కానీ అదే వ్యాపారస్తు చేతిలో నుంచి మాత్రం మార్కెట్లోకి వస్తే మాత్రం రేట్లు కూడా పెరిగే పరిస్థితి మనం చూసే. ఒక్కసారి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నాడు, అందుకే ఈ రేట్లలో పెంచినారని చెప్పి నూనె రేట్లు పెరిగినాయి, కందిబ్యాళ్ళ రేట్లు పెరిగినాయని ఆ రోజు మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకు రేట్లు పెరిగినారు అంటే మీరు పెంచుతున్నారా లేకుంటే ఎవరు పెంచుతారు చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెంచినారని మీరు ప్రాపగండా చేయడం జరిగింది. ఈరోజు అంటే మీరే పెంచుతున్నారా ఏమన్నా ప్రజలను అన్యాయం చేయడానికి? మీరు ఒక్కసారి ఇంకొక ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అటువంటిది ఇబ్బందులు లేకుండా అటువంటిది ఏమి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరు అధికారంలోకి వచ్చినారు కాబట్టి మీ మీద ఉంది. కానీ కనీసం ప్రజలను గురించి పట్టించుకొని పరిస్థితిలో ఈరోజు ఉండడం జరుగుతుంది. ఇంకా రైతులను ఒక్కసారి ఆలోచన చేసి యూరియా కోసం మొత్తం రోడ్ల మీదకి ఎక్కి అంగళ్ళ షాపుల దగ్గరికి పోయి కూడా ఈరోజు యూరియా కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితి. ఇంకా దాంట్లో ఇప్పుడు షాప్ ఓనర్లు అయితేనేమి ఇంకొకరైతేనేమి ఒక యూరియా బ్యాగ్ కొంటే మీరు డిఏపి కొంటేనే లేకుంటే ఇంకో మందు కొంటేనే మీకు ఇస్తాం తప్ప లేకుంటే ఇవ్వమని పరిస్థితి, ఒక విధంగా రైతులను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది. ఏదో రైతు ఎక్కడోనో ఏదో ఇబ్బంది పడి తెచ్చుకునే యూరియాను కూడా ఊళ్ళో రైతులను తెచ్చి దాన్ని కూడా తెలుగుదేశం నాయకులు ఓర్చుకోలేక వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే మంది ఇవ్వడానికి చేత కావడం లేదు, కానీ వాళ్ళు ఏదో పాపం రైతులు పంట నష్టపోకూడదని యూరియా తెచ్చుకుంటే దాన్ని కూడా పట్టించే పరిస్థితి ఈరోజు ఉంటే మాత్రం ఒకసారి రైతుల గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6వ తేదీ అనుకున్నాం కానీ 9వ తేదీకి పోస్ట్పోన్ కావడం జరిగింది. ఈ రైతుల సమస్య మీద రైతులకు గిట్టుబాటు ధర రావాలనేది ఒకటి, దాంతోపాటు రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనం వరదలలో ఎంతో నష్టపోవడం జరిగింది. ఆ నష్టం ఈరోజు కూడా వాళ్ళకి ఎంత నష్టం జరిగింది రైతులను కూడా అంచనా వేయని పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రం ఈ సీజన్లో ఒకవేళ పంటలు దెబ్బతింటే నెక్స్ట్ సీజన్కే డబ్బులు ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండడం జరిగింది.
మొత్తం రైతులకు అందరికి కూడా మొత్తం వాళ్లకు ఈ రైతు భరోసా కానీ మొత్తం అన్నీ కూడా టైం టు టైం చెప్పిన మాట ప్రకారం ఈరోజు మనం డబ్బులు ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో ఇచ్చిన పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంతవరకు రైతులకు ఒక సంవత్సరం రైతుల డబ్బులు ఎగరగొట్టడం జరిగింది. కేవలం ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి, రైతులకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కాకుండా 20,000 ఇస్తానని చెప్పడం, అంటే మొత్తం 26,000. కానీ ఈరోజు మళ్ళా మాట మార్చి కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని 20,000 ఇస్తామన్నారు. ఇప్పటికి ఇచ్చింది మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం ఈ 14 సంవత్సరాలు 14 నెలల 15 రోజుల్లో వాళ్ళు చేసింది ఏమిటంటే ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకి ఇవ్వడం జరిగింది. అంటే రైతు ఆల్రెడీ ఒక సంవత్సరం నష్టపోవడం జరిగింది. ఇప్పుడు పంట నష్టం అంటే పంట ముందు వేసుకోవడానికి కూడా రైతులకు డబ్బులు లేని పరిస్థితి ఈరోజు రైతులలో చూడడం జరుగుతుంది. ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆర్బీకేలు పెట్టి రైతులకు ఏ మందులు కావాలంటే ఆ మందులు ఒక్క రోజు ముందు చెప్తే 1-2 రోజులలో వాళ్ళకు మొత్తం మందులు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అందుకే రైతు భరోసాలు ప్రతి ఒక్క గ్రామంలో పెట్టి రైతులకు అందరికీ కూడా గిట్టుబాటు వచ్చే విధంగా, దాంతోపాటు క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరెవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళకందరికీ కేవలం 1 రూపాయితోనే నమోదు చేసుకుంటే అటువంటి వాళ్ళకు కూడా పంట నష్టపరిహారం కట్టించిన పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూసాం. కానీ ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేని పరిస్థితిలో ఈరోజు ఉంది. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం ఈ రైతుల సమస్యల మీద మొత్తం 9వ తేదీ రెవెన్యూ డివిజన్లో మనకు కర్నూలు జిల్లా అయినా నంద్యాల జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఆత్మకూరు ఒకటి, నంద్యాల ఒకటి, డోన్ ఒకటి. ఈ 3 రెవెన్యూ డివిజన్లో ఈ బనగానపల్లె, బేతంచెల్, డోన్ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఆడ డోన్ ఆర్డీఓకి ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల రెవెన్యూ డివిజన్కి సంబంధించిన నంద్యాల, ఆళ్లగడ్డ, నంద్యాల ఈ 3 మేము అందరం కలిసి నంద్యాల ఆర్డీఓకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆత్మకూరు సంబంధించిన నందికొట్కూరు, ఆత్మకూరు వాళ్ళు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజలకు ఈ రైతులకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి అవన్నీ కూడా ప్రజలకు తెలచాలి, అదేవిధంగా అధికారులకు కూడా తెలచాలనే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతు యూరియా మీద మా నాయకుడు ఆదేశ ప్రకారం 9వ తేదీ మొత్తం నంద్యాల జిల్లా వరకు నంద్యాల, డోను, ఆత్మకూరు ఈ 3 డివిజన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకు రైతులందరినీ కూడా మొత్తం ఆ రెవెన్యూ డివిజన్కు సంబంధించిన రైతులందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా మీరు ఏ రెవెన్యూ డివిజన్కు సంబంధించిన వాళ్ళైతే ఆ రెవెన్యూ డివిజన్లో మీరు ఖచ్చితంగా రైతులు పాల్గొనాలని, మీకోసమే మేము మీ సమస్యల కోసమే మేము రోడ్ల మీదకి వచ్చి మీకోసమే మేము చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మాతో కలిసి వచ్చి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రైతులు అనుకుంటే ఖచ్చితంగా రైతులు ఎదురు తిరిగితే ఏమవుతుంది అనేది కూడా చూపించే విధంగా రైతులందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ, నేను రైతులందరినీ కూడా కోరేది ఒకటే, మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతులు ఏ విధంగా ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రైతులు ఉన్నారనేది కూడా రైతులు తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ప్రజలకందరికి కూడా మొత్తం ఈ 2 జిల్లాల కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజలకందరికి కూడా మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర ఏం చెప్పినారనేది ఆ మాటలు మీరు ఖచ్చితంగా ఆ మాటలు మీరు వినాలని కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్షన్లలో అదే చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలన్నీ ఇస్తామని చెప్పిన నాయకులు ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎందుకు చేయలేకపోతున్నారో ముందు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ళు చెప్పిన సూపర్ 6లు కూడా ఇంకా అమలు చేయలేమండి. ఏదో మొత్తం అక్క చెల్లెళ్ళు కళ్ళ నీళ్ళు దుర్చడానికి ఉచిత బస్సు అని చెప్పి, ఏ విధంగా అయితే ఉచిత బస్సు ఈరోజు తెలంగాణలో, కర్ణాటకలో ఉచిత బస్సు ఏ విధంగా ఇస్తున్నారు ఆ విధంగా ఇవ్వాల్సింది పోనిచ్చి పల్లె వెలుగులు మేము కొద్ది దూరం అక్కగా చెల్లెళ్ళకు మేము ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే
కేవలం ప్రజలను మోసం చేయడం తప్ప చేయడానికి ఏం లేదు. ఆ తల్లికి వందనం మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తామన్నారు. ఇంకా కొంతమందికి ఈరోజు కూడా ఇవ్వని పరిస్థితి. ఏదో కొన్నిసార్లు వచ్చినా కానీ ఇంకా కొన్నిసార్లు కొంతమందికి మనం గడివేముల మండలం చూసుకుంటే గడివేముల మండలం జెడ్పీ హై స్కూల్లో కనీసం 20% కూడా 20% 30% ఇంకా 70% అంటే ఇంకా 80% కూడా రాలేదంటే ఒక్కసారి మనం అంటే తెలుగుదేశం ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తనేది కూడా మనం అదే స్త్రీశక్తి గురించి చెప్పడం జరుగుతుంది. నెలకు 1500 ఇస్తాం, సంవత్సరానికి 18,000. అవెందుకు మనం అచ్చెన్నాయుడు గారే చెప్పడం జరిగింది, ఇది ఇస్తే మొత్తం అంతా ఈ రాష్ట్రం దివాళా తీసిపోతుందని. వాళ్ళే ఒక్కొక్క మంత్రి ఒక విధంగా మాట్లాడే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అదే అచ్చెన్నాయుడు ఏం క్యూలో నిలబడి యూరియా తీసుకుంటే ఏం తప్పు అని మాట్లాడే పరిస్థితి ఉంటే అంటే వీళ్ళకు రైతుల మీద ఏ విధమైన ప్రేమ ఉంది అనేది మాత్రం ఈ రాష్ట్ర రైతాంగం ఖచ్చితంగా గమనించాలని మాత్రం నేను ఈ సభాముఖంగా రైతులకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను.